సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యబహుళ చతుర్థి బుధవారం మఖ నక్షత్రం జనవరి 7వ తారీఖు. యథావిధిగా 3 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనలో భాగంగా నిజవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుపావి సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులు తాయారు సన్నిధి లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలో మంగళాశాస్త్రం అయిన తర్వాత ఆండాళమ్మ వారి తిరువీధి బేడా తిరువీధి మహోత్సవం. అమ్మవారి సన్నిధికి వేయించేసిన తర్వాత ఇక్కడ విశేషారాధనం నివేదనం శవకాలం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర విశేష వ్యాఖ్యానం విన్నపం అయిన తర్వాత అమ్మవారి ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం శవకాలం మంగళాశాస్త్రం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళాశాస్త్రం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు రాపత్తు ప్రయుక్తమైనటువంటి తిరువిధి. ఈనాడు స్వామివారు శ్రీకృష్ణాలంకారంతో సేవను అనుగ్రహిస్తారు. శ్రీకృష్ణాలంకారంతో స్వామివారి గ్రామ తిరువిధి మహోత్సవం జరుగుతుంది. ఉత్తర రాజగోపురానికి వేయించేసిన తర్వాత ఆ వేద పండితులకి శ్రీశరారి సమర్పణం హెచ్చరిక అయిన తర్వాత కళ్యాణ మండపం చివరికి వచ్చిన తర్వాత అధ్యాపకులకి ఆ ప్రబంధం చాత్తు వాసుల విన్నపం వారికి శ్రీశరారి సమర్పణం అయిన తర్వాత స్వామివారి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత భారతి ఆళ్వార్లకు శ్రీశరారి సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సరంగా బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి ఆస్థానంలోకి వేయించేస్తారు. ఆస్థాన మండపం ఈ సమయంలో తాత్కాలికంగా ఒక 10 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. తర్వాత రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7 గంటల నుంచి రాత్రి ఆరాధనం బలిహరణాంతం రాత్రి ఆరాధన అయిన తర్వాత ఆస్థానం ఉంటుంది. ఆస్థానంలో శంగోళ విన్నపం అయిన తర్వాత ఆనాటి వేద ఇతిహాస పురాణ స్తోత్ర దివ్య ప్రబంధ పారాయణముల యొక్క తరువాయి విజ్ఞాపనం చేయడం జరుగుతుంది. ఇదైన తర్వాత నివేదనం మంగళాశాస్త్రం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత అలంకార విసర్జనం అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.